సరే రెవెన్యూ పడిపోయింది, కొత్త పెట్టుబడులు వస్తలేవు, ఉన్న పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు పారిపోతున్నాయి, మరి రెవెన్యూ లోటు ఏర్పడింది. హామీలు మాత్రం 420 హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అన్నాం, కొత్త స్కీములు ఒక్కటి కూడా చాలు కాలేదు, పాత స్కీమ్లే అధోగతి పాలైంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎట్లా స్టార్ట్ అవుతుందో ఇచ్చే వాళ్ళకు కూడా ఇస్తలేరు. ఏం చేయాలి? ప్రజాధనాన్ని ప్రజా సొమ్ముని తెగ నమ్మాలి. ఇది 400 ఎకరాలు గచ్చిబౌలిలో అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి ప్రపోజల్. గతంలో రేవంత్ రెడ్డి గారే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ప్రజా ఆస్తి ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తాము, శ్మశానాలకు కూడా జాగ మిగలదు అని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు 400 ఎకరాలు గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో ఎందుకు అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకా సొంత రాబడి పెంచుకునే తెలివి లేదు కాబట్టి ఏం చేయాలి? మద్యం మీద రేట్లు పెంచాలి, 15% పెంచాలి, కొత్త బార్లకి, పబ్బులకి, వైన్ షాప్లకి పర్మిషన్లు ఇవ్వాలి, తద్వారా ఏదో ఖజానా నింపుకునే ప్రయత్నం చేయాలి. గతంలో ప్రజలకు కూడా తెలవాలి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడినారు అనేది జస్ట్ ఒక 1 మినిట్ బయట. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్పి ప్రాసలు, మళ్ళా అందులో ప్రాసలు, నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము రాగానే ఉచితంగా చేస్తాం. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళే కదా మంత్రివర్గం. రేవంత్ రెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో పిటిషన్ వేసినారు, రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ని, పేద మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి అని చెప్పి రద్దు చేయాలి అని చెప్పేసి వారు హైకోర్టులోకి వెళ్ళి వేసినటువంటి పిటిషన్. ఈరోజు మాత్రం ఈ నెల ఆఖరు లోపు 3000 కోట్లు దండుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి వైనం. ఆనాడు కేసీఆర్ గారిది మేము ప్రౌడ్గా చెప్పుకున్నప్పుడు ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ పాలసీస్. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్, కరప్ట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. దీంతో రాష్ట్రం దెబ్బతింటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సూచనలు, సలహాలు కావాలంటే మా పార్టీలో చాలామంది ఉన్నారు, వచ్చి అడగండి.